Hello and welcome to this 19th episode of Faith at Home and Beyond. ఈరోజు మనము ఈ యొక్క ప్రశ్నతో ప్రారంభించవచ్చు. యేసు ప్రభు ఎప్పుడైనా తన యొక్క శిష్యులకు తన యొక్క విశ్వాసాన్ని దాచుకోమని చెప్పాడా? చెప్పలేదు. జీసస్ నెవర్ ఆస్క్డ్ హిస్ ఫాలోవర్స్ టు హైడ్ దేర్ ఫెయిత్. కానీ ఆయన ఏం చెప్పాడు తెలుసా? చాలా ఆశ్చర్యవంతమైనటువంటి మాట చెప్పాడు. చాలా బోల్డ్గా, చాలా ఛాలెంజింగ్గా, అదే రీతిగా గొప్ప నిరీక్షణను ఇచ్చేటువంటి మాట. ఏంటో తెలుసండి అది? ఏమని చెప్పాడంటే, యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పాడు. నీవు లోకానికి వెలుగై ఉన్నావంట. దాని అర్థం ఏంటంటే, మనం ప్రతి దినము మనము వెలుగుగా ఉండాలి. మరి ఎలా ఉండగలము? అసలు ఉండడం సాధ్యమా? మనం ప్రతిదినము వెలుగుగా ఉండడం అంటే వాట్ డస్ లైట్ యాక్చువల్లీ డూ? అసలు లైట్ ఏం చేస్తుంది అనేటువంటి మాటను మనం ఒకసారి అర్థం చేసుకుందాం. దేంతో అంటే దేవుని యొక్క బైబిల్ సత్యంతో. మనము మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, మాథ్యూ చాప్టర్ 5:16 చెప్తుంది, లెట్ యువర్ లైట్ షైన్ బిఫోర్ అదర్స్ దట్ దే మే సీ యువర్ గుడ్ డీడ్స్ అండ్ గ్లోరిఫై యువర్ ఫాదర్ ఇన్ హెవెన్. అంటే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింప చేయుడి అనేటువంటి మాటను చూస్తున్నాం. యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు. ఏమనంటే, నీ యొక్క సత్క్రియలు బహిరంగంగా ఉండాలంట, ఇతరులు చూచేలాగా ఉండాలంట. అంటే ఎప్పుడు కూడా మనం దాచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ మీకు విషయం చెప్పనా, మన యొక్క సత్క్రియలు, మన యొక్క మంచి గుణాలు ఎప్పుడు కూడా దాచుకోవద్దు, బహిరంగంగా షైన్ అవ్వాలి. దాని అర్థం ఏంటంటే, చీకటితో ఎప్పుడు కూడా వెలుగు ఆర్గ్యుమెంట్స్ చేయదు. లైట్ నెవర్ ఆర్గ్యూస్ విత్ డార్క్నెస్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది మన సోషల్ మీడియాలో. ప్రతిదానికి ఆర్గ్యుమెంటు, ప్రతిదానికి ఈ యొక్క డిబేట్లు, అది ఇది అవుతూ ఉంటుంది. కానీ వెలుగు ఎప్పుడు కూడా చీకటితో ఆర్గ్యూ చేసుకోదు. లైట్ ఎప్పుడు కూడా షైన్ అవుతూ ఉంటుంది అంతే. ఎప్పుడు కూడా వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే, మనము క్రైస్తవులంగా సాక్షిగా ఉండాలంటే మనం గట్టిగా అరిచి గట్టి డిబేట్లు పెట్టుకోవడంలో, అంటే మేబీ దట్ కెన్ బి డన్ ఇన్ సమ్ ప్లాట్ఫామ్స్. కానీ మన యొక్క దినదిన జీవితంలో, మన యొక్క ఆఫీస్ స్పేసెస్లో, మన యొక్క క్లాస్ రూమ్స్లో మనము డిబేట్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. వాట్ ఇట్స్ అబౌట్ విట్నెసింగ్ అంటే ఏంటో తెలుసా? మనము ప్రేమను చూపించాలి, మనము దీన మనసును చూపించాలి, మనము ఇంటెగ్రిటీని చూపించాలి. నిజమైనటువంటి విశ్వాసము ఆ రీతిగా పనిచేస్తూ ఉంటుంది. మన యొక్క దినదిన జీవితాల్లో మనం చూసినట్లయితే, ఎస్పెషల్లీ మన యొక్క భారతీయ నాగరికతను మనం చూసినట్లయితే, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ గ్రేట్ డివర్సిటీ. చాలా మతాలు, చాలా నాగరికతలు, చాలా కల్చర్స్, లాంగ్వేజెస్ చాలా ఉంటాయి. వీ హ్యావ్ డిఫరెంట్ బిలీఫ్స్, వీ హ్యావ్ డిఫరెంట్ ట్రెడిషన్స్, వీ హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. సో ఇన్ని విభేదాలు మధ్యన మనము నెమ్మదిగా, శాంతిగా, సమాధానంతో జీవించాలి. దాని అర్థం ఏంటంటే, ఈ యొక్క విభేదాల మధ్యన మనము లైట్గా ఉండాలి, మనము వెలుగుగా ఉండాలి. వెలుగుగా ఉండడం అంటే ఏంటి? కరప్షన్ సహజంగా ఉండేటువంటి చోట మనము నిజాయితీగా ఉండడం. వెలుగుగా ప్రకాశించడం అంటే ఏంటి? కోపము సాధారణంగా ఉండే చోట మనము కనికరం చూపించడం. ఈ యొక్క వెలుగు చీకటిలో ప్రకాశించడం అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే, బూతులు సహజం అనేటువంటి చోట క్షమాపణ తీసుకురావడం, కనికరము, కృపను చూపించడం. అనేక మంది యవనస్తులు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, వారికి మీ యొక్క క్యారెక్టరే మీ యొక్క సాక్ష్యమై ఉంటుంది. కుటుంబాలకి చెప్పేటువంటి మాట ఏంటంటే, మీ యొక్క సాక్ష్యము ఎలాగా చూపించగలమంటే మీ యొక్క ప్రేమ ద్వారా. యువర్ లవ్ ఈజ్ యువర్ విట్నెస్. అదే రీతిగా తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటంటే, యువర్ ఫెయిత్ షేప్స్ ఫ్యూచర్ జనరేషన్స్. మీ యొక్క విశ్వాసము వచ్చేటువంటి తరాన్ని రూపిస్తుంది. సో నువ్వు ఏదో పెద్దగా ప్లాట్ఫామ్ అవసరం లేదు నువ్వు షైన్ అవ్వడానికి. నీకేం కావాలో తెలుసా? విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్ కావాలి నీకు. ఆ యొక్క విశ్వసనీయత నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వెలుగును నువ్వు ప్రకాశిస్తూ ఉంటావు. వేర్ ఇస్ గాడ్ కాలింగ్ యూ టు షైన్ క్వైట్లీ బట్ బోల్డ్లీ? ఈరోజు దేవా, నీవు నా జీవితంలో అయినా నెమ్మదిగా ప్రకాశించినా పర్లేదు, కానీ నువ్వు బోల్డ్గా ఉండయ్యా అనేటువంటి సందర్భాలు నీ జీవితంలో ఎక్కడున్నాయి? దేవా, నీవు నా యొక్క గృహంలో నీ యొక్క వెలుగు ప్రకాశింపచేయము, నా యొక్క స్కూల్లో నీ యొక్క వెలుగును ప్రకాశింపచేయము, నా యొక్క వర్క్ ప్లేసెస్లో, కమ్యూనిటీస్లో నీ యొక్క వెలుగును ప్రకాశింపచేయమని చెప్పి మనము ప్రార్థించి అడుగుదామా? దేవా, నా యొక్క జీవితం నీ వైపునైనా త్రిప్పుతానని చెప్పి మనం ఆయన అడుగుదామా?
ప్రియ పరలోకపు తండ్రి, ఉండేటువంటి ఈ యొక్క అనేక విభేదాల మధ్యన దేవా నీ యొక్క శాంతి సమాధానమును మాకు దయచేస్తున్నందుకు వందనాలు. దేవా మేము ఈ యొక్క డిబేట్స్లోకి, ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్లకుండా దేవా నీ యొక్క సమాధానాన్ని మేము చూపించడానికి, నీ యొక్క ప్రేమను చూపించడానికి, నీ యొక్క దీన మనసుతో దేవా మేము ఇతరులను జయించడానికి మాకు సహాయం చేయమయ్యా. దేవా నీ యొక్క కనికరముతో మేము నడుచుకోవడానికి, నీ యొక్క కృపలో మేము వర్ధిల్లడానికి నీవు నీ యొక్క వెలుగును మాలో ప్రకాశింపచేయము. దేవా నెమ్మదిగా ఉన్నా సరే విశ్వసనీయతతో దేవా మేము ఎదిగింప చేయడానికి, అనేక మంది ముందు దేవా నీ యొక్క సత్క్రియలను చూపించడానికి సహాయం చేయము. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. God bless you. This is the second last episode and next will be the last episode.